నమస్తే, నేను మీ తేజ. ఇరాన్ యుద్ధంలో చాలా నష్టపోయింది. అయితే ఇరాన్ని ఆదుకోవడానికి ఇండియాలో కొంతమంది ముస్లిమ్స్ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని కొన్ని వార్తలైతే బయటకొస్తా ఉన్నాయి. ముఖ్యంగా కశ్మీర్ నుంచి కూడా కొన్ని వేల కోట్లు కలెక్ట్ చేశారని చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ హైదరాబాద్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సుమారు ఒక 1000 కోట్లు కలెక్ట్ చేసి ఇరాన్‌కి ఇచ్చారంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఇందులో అసలు ఎంతవరకు వాస్తవాలున్నాయి? దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఇరాన్‌కి ఇప్పుడు ఇక్కడ ఇండియాలో కొంతమంది ముస్లిమ్స్ అందరూ కూడా హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు, చేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. అసలేంటి సార్, నిజంగానే జరిగిందా ఇది? ఈరోజు 24వ రోజు యుద్ధం జరిగి ఇరాన్కి రోజు నష్టం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున. అంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినింది, వాళ్ళ ఆయిల్ ఫెసిలిటీస్ మీద అటాక్ ఆల్రెడీ మొదలైంది. దానివల్ల మొత్తం స్కై అంతా కూడా బ్లాక్గా మారిపోయి బ్లాక్ రెయిన్ జనాల మీద పడింది. అట్లాగే దాదాపు ఇప్పుడు 1800 మంది వరకు చనిపోయారు. అందులో చిన్నపిల్లలే 300 మంది వరకు ఉన్నారు. ఇక గాయపడింది అయితే 20,000 నుంచి 30,000 మంది గాయపడ్డారు. తర్వాత ఇండ్లు వదిలిపెట్టి చెట్టు పుట్ట పట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు దాదాపు 5 లక్షల మంది ఇరాన్లో ఉన్నారు. సో ఇలాగ పెద్ద ఎత్తున నష్టం అయితే ఇరాన్కి జరిగింది. హ్యుమానిటేరియన్ లాస్, ఎకనామిక్ లాస్, చాలామందికి లైవ్లీహుడ్లు లేవు, తిండి కష్టమైపోతుంది, మెడికల్ ఫెసిలిటీస్ లేవు. ఎందుకంటే హాస్పిటల్స్ మీద, అంబులెన్స్ల మీద, చిన్న చిన్న హెల్త్ క్లినిక్ల మీద కూడా భయంకరంగా దాడులు చేసి నాశనం చేశారన్నమాట. సో ఒక రకంగా డివాస్టేటింగ్ కండిషన్ అంటారు, ఒక దారుణమైన పరిస్థితులు ఇరాన్లో ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఇరాన్ ఏంటంటే అప్పీల్ చేసింది ప్రపంచవ్యాప్తంగా ఉండే షియా కమ్యూనిటీకి కావచ్చు, ఇరాన్ పట్ల సానుభూతి ఉన్న దేశాలకు అందరికి కూడా వాళ్ళు అప్పీల్ చేశారు. మీ వల్ల అయింది ఇవ్వండి, గోల్డ్ లేకపోతే సిల్వరు, డబ్బులు ఏదో ఒకటి మాకు ఇవ్వండి, హెల్ప్ చేయండి అన్నది వాళ్ళు హ్యుమానిటేరియన్ యాంగిల్లో మానవత్వంతో మాకు హెల్ప్ చేయండి అని వాళ్ళు అప్పీల్ చేశారు. దీంతో కొన్ని దేశాలు, అజర్బైజాన్ కావచ్చు, కజకిస్తాన్ లాంటి వాళ్ళు ఆహారం, మెడిసిన్స్ ఇవి ఇరాన్కి తీసుకెళ్ళి ఇస్తున్నారు. దగ్గరగా ఉన్న దేశాలు కాబట్టి అవి డైరెక్ట్గా అందుతుంది. దాంతోపాటు చైనా, రష్యాలు కూడా ఇండైరెక్ట్గా, ఎందుకంటే ఇరాన్ మొదటి నుంచి కూడా ఇరాన్కి 1979 నుంచి కూడా అమెరికా ఆంక్షలు విధించింది. ఈ ఖమేనీ వాళ్ళ గురువు ఉన్నాడు, రఫుల్లా ఖమేనీ, ఆయన వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ మీద ఆంక్షలు ఉన్నాయి. అందువల్ల ఆంక్షల వల్ల ఏమవుతుందంటే ఎకనామీ ఆల్రెడీ దెబ్బతినేసింది. సో ఇప్పుడైతే యుద్ధంలో ఇంకా అది ఒక కొన్ని 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. సో ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని వార్తలు, ముఖ్యంగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే కాశ్మీర్ దగ్గర శ్రీనగరు, అనంతనాగు, బడ్గారు, కార్గిలు, లడక్ ఈ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్, సిల్వర్ ఏది ఉంటే అది అక్కడ ఇచ్చేస్తున్నారు. సో దీన్ని కలెక్ట్ చేసి ఇరాన్ ఎంబసీకి పంపిస్తున్నారు. సో ఇంట్లో కొన్ని వీడియోలు, చిన్న పిల్లలు కూడా వాళ్ళ దగ్గర ఉన్న రింగులు, గోల్డ్ అవి ఇవి ఇచ్చేస్తున్నారు. ఒక ముసలావిడ వాళ్ళ భర్త 28 ఏళ్లకు ముందు చనిపోతే ఆయన జ్ఞాపకార్థంగా గోల్డ్ని అలాగే పెట్టుకుంది ఆమె. దాన్ని ఏమీ మార్చకుండా, కరిగించకుండా ఆయన జ్ఞాపకంలో అలాగే పెట్టుకుంది. ఇప్పుడు ఆమె ఆ జ్ఞాపకాన్ని కూడా పక్కన పెట్టి ఆమె తీసుకొచ్చి అక్కడ ఇచ్చింది. ఆమె మీడియాతో కూడా మాట్లాడింది. నా భర్త జ్ఞాపకార్థం ఎర్ర పెట్టుకున్నా, కానీ నా సోదరులు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, నా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కోసం నేను త్యాగం చేద్దామని నేను వచ్చాననేది ఆమె చెప్తుంది. అట్లాగే ఇరాన్కి సంబంధించి మన దేశంలో ఉండే ఎంబసీ ఉంది కదా, ఈ ఎంబసీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఈ అకౌంట్ అందరికీ షేర్ చేశారు. ఈ షేర్ చేసినప్పుడు ఆ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తున్నారు. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం అంటే ఇక్కడ ఓవైసీ బ్రదర్స్ మాత్రమే 1000 కోట్ల వరకు కలెక్ట్ చేసి పంపించారని. ఎందుకంటే షియాల్లో రిచ్ ముస్లిమ్స్ ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఇరాన్ని ఆదుకోవాలని చెప్పి పిలిపించారు. కాబట్టి వీళ్ళు ఈ డబ్బుల రూపంలో కావచ్చు, ఏదేమైనా గోల్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇది పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక ఉద్యమంలాగా సాగుతుంది. ఎందుకంటే కాశ్మీర్లో ఉన్నారు, హైదరాబాద్లో కూడా షియాస్ ఉన్నారు, అట్లాగే పాకిస్తాన్లో కూడా షియా పర్సంటేజ్ చాలా గట్టిగానే ఉంది. మొన్న కూడా పాకిస్తాన్లో ఖమేనీని వీళ్ళు చంపేసినప్పుడు దాదాపు దేశం అంతా అల్లర్లు జరిగితే అందులో 35 మందిని కాల్చి చంపేశారు పోలీసులు. అంటే 35 మంది షియాలు చనిపోయారు పాకిస్తాన్లో ఉద్యమం జరుగుతుంటే.
సో పాకిస్తాన్ తీవ్రంగా అణచేస్తుంది ఈ ఉద్యమాన్ని. ఎవరైనా మాట్లాడితే నువ్వు ఇరాన్కి వెళ్ళిపో అని చెప్పి, మనం ఎలాగే ఇక్కడ పాకిస్తాన్కి వెళ్ళిపో అంటాము, అలాగే వాళ్ళు ఇరాన్కి వెళ్ళిపో అంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు. సో రెండోది, పాకిస్తాన్కి ఇరాన్కి మధ్య 950 కిలోమీటర్ల బార్డర్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ నేపథ్యంలో ఇరాన్కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హెల్ప్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్కి కూడా అంతే. ఇజ్రాయెల్కి కూడా ప్రపంచవ్యాప్తంగా రిచ్ యూదులు ఉంటారు. యూదుల్లో ఇప్పుడు అమెరికాలో టాప్ 50 బిలియనీర్స్లో మెజారిటీ యూదులే ఉంటారనమాట. సో వాళ్ళు $1 బిలియన్ ఇస్తారు. కానీ ఇక్కడకి వచ్చేసరికి $1 బిలియన్ వీళ్ళకి రావు. కానీ ఎందుకంటే పేదలు ఎన్ని గోల్డ్ ఎన్ని సిల్వర్లు ఇస్తే $1 బిలియన్ వచ్చేది. కాబట్టి వీళ్ళకి ఏదో ఉడతా సాయం అంటారు కదా, అడగా ఏదో వాళ్ళ వల్ల అయింది చేస్తున్నారు. ఓవరాల్గా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఒక 1000 కోట్ల వరకు ఇప్పుడు ఈ ఒక్క హైదరాబాద్ నుంచే వెళ్ళిందని, అట్లాగే కాశ్మీర్ నుంచి కూడా ఎంత వెళ్ళింది ఏమండి ఇంకా లెక్కలైతే లేవు. కానీ పెద్ద ఎత్తున ప్రజలైతే స్వచ్ఛందంగా వచ్చి ఇస్తున్నారు. సార్ దీనివల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ట్రంప్ దగ్గర నుంచి? మనకి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పాలస్తీనా సినిమాను ఒక దాన్ని బ్యాన్ చేసాం మనం. ఎందుకు అంటే మనం ఈ మధ్య కాలంలో మోడీ ప్రభుత్వం వచ్చినాక మెల్లమెల్లగా ఇజ్రాయెల్కి దగ్గర అవుతున్నాం. ఎందుకు? అమెరికా ఇజ్రాయెల్ ఒకటి, అమెరికా ఇరాన్ మీద ఆంక్షలు విధించింది కాబట్టి ఇరాన్తో సంబంధాలను కట్ చేసుకున్నాం. కట్ చేసుకుని ఇప్పుడు మనకి $2 బిలియన్ బయలేటరల్ వాణిజ్యం కూడా లేదు ఇరాన్తో, అంత తగ్గిపోయింది. మనకి ఇజ్రాయెల్తో ఏమేమి ఉంది? ఇజ్రాయెల్తో డిఫెన్స్ కోఆపరేషన్ ఉంది, సర్వైలెన్స్ టెక్నాలజీ ఇస్తున్నారు, సైబర్ టెక్నాలజీ ఇస్తున్నారు. ఇప్పుడు మన మీదంతా నిఘా పెట్టే సాఫ్ట్వేర్లన్నీ ఇజ్రాయెల్ నుంచే వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్లో వాడిన పెగాసస్ సాఫ్ట్వేర్ అంతా ఇరాన్ నుంచే వస్తాయి, ఇజ్రాయెల్ నుంచి వస్తుంది. అలాగే నక్సలైట్లను పట్టుకోవడానికి, మావోయిస్టులను పట్టుకోవడానికి వాడిన సర్వేలెన్స్ టెక్నాలజీ, అన్మ్యానడ్ ఏరియల్ వెహికల్స్, ఇవన్నీ ఇజ్రాయెల్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. రెండోది సైబర్ టెక్నాలజీలో, సర్వేలెన్స్ టెక్నాలజీలో ఇజ్రాయెల్ నెంబర్ 1 అనమాట. సో అందువల్ల మనం ఇజ్రాయెల్తో దగ్గర అవుతున్నాడు మోడీ. సో ఇది ఇరాన్కి ఇబ్బందికరంగామే. కానీ ఇరాన్ ఇండియాతో గొడవ పెట్టుకున్న పరిస్థితిలో ఇరాన్ కూడా లేదు. ఇరాన్ కూడా పట్టువిడుపుల్లోనే ఉంది ఇండియాతో. ఇండియా కూడా ఏంటంటే యుద్ధం వల్ల ఇప్పుడు ఇండియాకి నష్టం ఎక్కువ జరిగింది. ఒకటి ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఈ రెండుతో పాటు మన ఎక్స్పోర్ట్లు ఆగిపోయినాయి, గల్ఫ్కి వెళ్ళే ఎక్స్పోర్ట్లు ఆగిపోయినాయి. మూడోది మన వాళ్ళు అక్కడ 1 కోటి మంది గల్ఫ్లో ఇరుక్కున్నారు. సో అందుకని ఇరాన్కి అప్పటికప్పుడు ఇప్పటికే 2 సార్లు మోడీనే స్వయంగా అక్కడ ప్రెసిడెంట్కి మసూద్ పెడెస్కిన్ ఆయనకి ఫోన్ చేశాడు మోడీ 2 సార్లు. ఇంకా రెగ్యులర్గా అయితే కొన్ని 10ల సంఖ్యలో కాల్స్ జైశంకర్ చేస్తూనే ఉన్నాడు. అంటే ఒకటి ఇరాన్లో ఉండే ఇరాన్లో కూడా మన ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా కాశ్మీర్ నుంచి 3-4 వేల మంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు ఇరాన్లో. సో వాళ్ళ సెక్యూరిటీ అవసరం. అట్లాగే 22 షిప్పులు మనకి అక్కడ ఆగిపోయినాయి, వాటిని తీసుకురావడం అవసరం. ఇలాగా న్యూట్రాలిటీ ఫాలో అవుతూనే ఇజ్రాయెల్ కొంత దగ్గరగా ఉన్నప్పటికీ ఇరాన్తో మనం స్నేహ సంబంధాలని పునరుద్ధరించుకుంటూ డీల్ చేస్తాం. జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇదేంటంటే మనం ఏదో లోకల్గా ఉన్నట్టు డీల్ చేస్తే కుదరదు. ఇంటర్నేషనల్ విషయాల్లో ప్రతి అడుగు, ప్రతి ఇది ఆచితూచి, డిప్లొమేట్లు లాంగ్వేజ్ చూస్తే కూడా నీకు ప్రతి పదాన్ని తూకం వేసి అక్కడ పదం పెట్టాలా లేదా డిస్కస్ చేసి పెడతారనమాట. అంత ఇంపార్టెంట్, అంత జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మోడీ ప్రభుత్వం అయితే నాకు తెలిసి బ్రహ్మాండంగా డీల్ చేస్తూ ఉంది. అంతకంటే ఎవరైనా ఏం చేస్తారో అనేది చెప్పలేము. బాగానే చేస్తుందని చెప్పచ్చు. అయితే ఇది కానీ పెద్ద ఎత్తున ఇలా కలెక్ట్ చేస్తూ ఉన్నారంట ఇండియాలో అన్నప్పుడు అది ఇంటర్నేషనల్ మీడియాకి వెళ్ళిపోయింది ఇప్పుడు వార్తలని. అది కొంత తలనొప్పిగానే చెప్పచ్చు. అంటే ఆప్టిక్స్ అంటారు, సింబాలిక్గా కొంత తలనొప్పి అని చెప్పచ్చు తప్ప, అంతకంటే ఇప్పుడు మళ్ళీ షియాల మీద ఏమన్నా మోడీ చేస్తే మళ్ళీ అది ఫ్లేర్ అప్ అవుతుంది. ఇండియాలో షియాల మీద మోడీ దౌర్జన్యం చేస్తున్నాడని ఇరాన్కి కూడా అది ఇబ్బంది అవుతుంది. అందుకని ఇరాన్తో మంచిగా ఉండాలి, ఇజ్రాయెల్తో మంచిగా ఉండాలి. మన ప్రయోజనాలకి ఎట్లాగైతే అమెరికా ఫస్ట్ అనే పాలసీ ఉంది, ఇక్కడ కూడా మోడీకి ఇండియా ఫస్ట్ అనే పాలసీనే ఉంటుంది. ఇండియాకి ఏది మేలు ఏది ఇబ్బంది అనేది చూసుకొని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి దీనివల్ల మరీ డేంజర్ లేదు. కాకపోతే ఇంటర్నేషనల్గా ఇండియాలో ఉండే ముస్లిమ్స్ ఇరాన్కి సహాయం చేస్తున్నారు అనేది వార్త వైరల్ అవుతుంది. దాన్ని మోడీ డిప్లొమసీ ద్వారా వీళ్ళు కన్విన్స్ చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.